సాయి కార్ తీసే సాయి కార్ తీసే చాలా భయం అవుతుంది జల్దీ ఎక్కక్క పోదాము జల్దీ ఎక్కక్క పోదాము. నందు కనిపిస్తలేదు మరి మీ దగ్గరే ఉండే కదా నందు అంతా. లేదా అంటే ఇందాక వెళ్ళిపోయింది, నేను పైన రూమ్ లో ఉందేమో అనుకుంటున్నా. మీ దగ్గరే ఉండే కదా, ఆమె కోపం వస్తే ఆగదు, మరి బయటికి వెళ్ళిపోతుంది. ఎవరు అవును లేదా ఇప్పుడు పైన లేదు నిజంగా లేదు బేటా లేదు పైన ఇందాక మీ దగ్గర ఉందేమో లేదు. ఇందాక చిన్న లొల్లు ఉంటే నార్మల్ తెలుసుగా కోపం వస్తే ఆగదు మరి నిజంగా లేదా లేదు బేట, కావాలంటే చూడు. నిజంగా లేదు బేట, కావాలంటే చూడు. నిజంగా లేదు, ఏమన్నా సీరియస్ నిజంగా లేదు బేట. నందు ఇక్కడ కూడా లేదు బయట. అక్క నందు ఉందా? లేదు పాప అక్క ఏడిపోయింది అక్క. నందు పైకి రాలేదా? అరే పైన కూడా లేదు నేను ఏమన్నా అంటే ఎందుకు వెళ్ళిపోతుంది మరి? నేను జస్ట్ నార్మల్ ఇంత మాట్లాడుకుంటూ డిస్కషన్ తెలుసు కామెడీ చేస్తాను అంత నాకు భయం అనిపిస్తుంది మరి. ఏం కాదండి నేను కోపం వస్తుంది అమ్మాయికి. ఎక్కడికి వెళ్తుంది? అమ్మో ఆమె చాలా డేంజర్, ఏమన్నా అంటే మాత్రం నేను చచ్చిపోతా. నా ఏమంటారు కాల్ చేయడం ఫస్ట్ తెలియదు ఆమె గురించి, నాకే భయం అనిపిస్తుంది. మరి ఒకసారి కాల్ చేయి, మరి నాకు భయం అనిపిస్తుంది. మీ దగ్గర ఉందేమో అనుకున్నాను. లొల్లి అయిందంట కదా ఇద్దరికి, బయటికి పోయినప్పుడు అని చూడొచ్చు కదా. కట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కోరుకుంటే కాల్ చేయ కదా. భయం అనిపిస్తుంది. రచి ఒక్క దగ్గర పోయిందంట, రచి ఒక్క దగ్గర పోతా. ఒకసారి ఫోన్ చేయాలి, రచి ఒక్క ఫోన్ చేయాలి. సాయి కార్ తీసే గైస్. నందు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది గైస్. నేను ఏదో మజాక్ అనుకుంటా, సీరియస్ అయింది గైస్. అరే సాయి అరే ఏడికి వెళ్తుంది అంటావురా గైస్? నిజంగా చెప్తున్నా, నాకు నిజంగా చాలా భయం అవుతుంది. ఎందుకంటే అమ్మ నిజంగా కోపంలో ఏమన్నా ఇటన్నా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంది? అరే అవును కానీ వాళ్ళ ఫ్రెండ్ రచ్చొక్క ఉంది ఆమె కాల్ చేసి అడుగుదాం. బట్ ఆమె దగ్గర అవునా? ఒక్క నిమిషం రచ్చొక్క నీ ఫోన్ ఇచ్చాను. రచ్చొక్క కాల్ కలుపు. నీ దగ్గర ఉంది కదా రచ్చొక్క నెంబర్? అవుతుందిరా సారీ. నేను ఎత్తక్క. హలో అక్క నేను భరత్ని. హలో అక్క, ఈ నందు వచ్చింది అక్క నీ దగ్గరికి. అక్క నందు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అక్క. నేను ఏదో మజాక్ లో జోక్ చేస్తే ఇద్దరం నార్మల్గా ఏదో మజాక్ లో గొడవ పడ్డాము. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అక్క. ఇక వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పగానే షాక్. నాకు నిజంగా భయం అవుతుంది అక్క. వాళ్ళ అన్నోళ్ళు మళ్ళా తెలుసుగా అక్క. జల్దీ కిందికి రాక నాకు భయం అవుతుంది. ప్లీజ్ జల్దీ రా అమ్మా. అక్క నేనేమన్నా ఏమైందక్క? ఇంత పిచ్చి కాదక్క ఇట్లా. వామ్మో నేను ఇంకేమన్నానక్క, ఇంకేమన్నా అంటున్నా అక్క. ఇంకా నెక్స్ట్ టైం జల్దీ రాక ప్లీజ్ జల్దీ రాక, భయం అవుతుంది. అక్క జల్దీ రా అక్క, చిన్నగా వస్తున్నాయి అక్క. ఇంతసేపు ఏందక్క? జల్దీ ఎక్కక్క పోదాము. జల్దీ ఎక్కక్క పోదాము. అరే ఇక్కడే ఉంటది, ఇట్ సైడే. ఏడా అక్క? ఇక్కడనే ఉంటది. ఇట్ సైడే వచ్చింది ఒక్కది నడుచుకుంటా. ఏంది ఇక్కడ దాకా వచ్చింది ఒకసారి నడుచుకుంటూ. ఇటే
ఎటు అది ఏ కలర్ తీసుకుందో తెలుసా? ఐడియా ఉందా? రెడ్ అనుకుంటా అక్క. రెడ్డా? అరే ఇటు మలుపు ఇటా? ఇటు మలుపు చూద్దాం ఇటు సైడ్. ఇది ఏడుంది అక్క, వచ్చి టైం వేస్ట్ చేయించినట్టు అయిపోయింది. అరే నువ్వు కథలు పడకు, ఉంటది ముంగట. నువ్వు లేకుంటే మీరు ఏమైనా ప్లాన్ చేసుకుని మనం చేస్తురా అక్క? కథలు పడుతున్న వారా వచ్చిందా ఇప్పుడు ఆఫీస్ నుండి? నిజంగా చెప్తున్నా, నాకు కింద ప్యాక్ అవుతున్నా అక్క. నీకు మీరు నా మీద ప్రాంక్ చేసినట్టుంది ఇప్పుడు. నాకు ఒకటి భయం అవుతుంటే నువ్వు ప్రాంక్ అంటే ఏందక్క? నా మీద ప్రాంక్ చేస్తున్నారు కదా, పక్కా చెప్పు. అబ్బో అక్క అక్క వాళ్ళ మమ్మీ నీ మీద ప్రాంక్ చేస్తాయి. వాళ్ళ మమ్మీ నీకు కాల్ చేసి అనిపిస్తుంది నాకు. అవునవును, కాల్ చేసి నేను తిట్టామన్నా. చూడ ఒకసారి ముంగడికి ఉందా కనిపిస్తుంది? ఏడుందక్క ఆడ? ఉంటదిరా ఇటే, పక్క ఇటే ఉంటది నాకు తెలుసు. ఎందుకంటే ఎక్కడికో, ఎందుకంటే అన్న అటు ఇటు వస్తాడు కాబట్టి. ఈ ఏరియా సైడ్ అయితే అన్న ఎక్కువ రాడు, వస్తుంది అది. ఈ ఏరియా సైడ్, ఇదే ఏరియా సైడ్ ఉంటది చూడు. ఎన్నో ఒక దగ్గర ఉంటా. దానికి ఏమన్నా కావాలా భరత్ని చచ్చిపోతావా? ఇక అయిపోయింది. దానికి ఏమన్నా కావాలా భరత్ని చచ్చిపోతావా? ఇక అయిపోయింది. అక్క ఇగో నేనేం చేశాక నాకు దేని సంబంధం లేదు. ఆమెకి ఏమైనా నాకేం సంబంధం లేదు చెప్తున్నా. నేను ముందే చెప్తున్నా. తిరుగుతుంది ఏమన్నా అయిందనుకో చిన్న, ముందే కుక్కలు ఫుల్ ఉంటాయి ఇటు సైడ్. ఇటు కుక్కలు ఉన్నాయి, ఇటు సైడ్ ఎట్లా వస్తుంది అక్క? ఇటు కుక్కలు ఉన్నాయి, ఇటు సైడ్ ఎట్లా వస్తుంది అక్క? అరే రే ఒక చూడు అక్కడ ఎవరు ఉన్నారా? అదే డ్రెస్సా? లేడీ అయినామా? అదే డ్రెస్సా? లేడీ అయినామా? ఇందిరా అది ఎట్లా నిల్చుంది? ఎవరామా? నందుయేనా? ఒక్క నిమిషం. వైట్ డ్రెస్, సేమ్ డ్రెస్. నందునే నందునే నందునే. అమ్మా ఇక్కడికి వచ్చి నిల్చుంది. మన దీనికి తెలుగు ఉందా? తెలుగు దక్క మొక్క దేశాలు ఏమనుకుంటుంది? దక్క మొక్క దేశాలు ఏమనుకుంటుంది? జల్దీ జల్దీ ఎక్కక్క పోదాము, జల్దీ జల్దీ ఎక్కక్క పోదాము. ఏడు దాకా పోతా చూద్దాము. మా పిచ్చి నాకు మా కాదు. మనమే గుర్తుపట్టిందా? గుర్తుపట్టినట్టు చూసింది కదా ఇప్పుడు. ఆగమని చెప్పు. నందు పిచ్చి లేచిందా నీకు ఏమన్నా? ఏంది రాను అంటారు పిచ్చా? దిగురా కార్తీక్ 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 దిగురా కార్తీక్ కార్తీక్ కార్తీక్. పిచ్చా ఏమన్నా నీకు? లోపల కూర్చోబెట్టు, మొత్తం మనుషులు పోతారు. ఏ గలీజ్ ఉంటే లోపల కార్లో కార్లో అక్క. నేను ఏమన్నాక ఇప్పుడు కూడా ఏమన్నా మాట్లాడికి వస్తావా? మాట్లాడికి వస్తావా? నందు నేను ఏం మాట్లాడలేదు. రేపు పిచ్చా ఇవ్వకేమన్నా? నందు ఒక్క నీకేమైంది అసలు? నేను ఏమన్నా నేను ఏమన్నా ఉంటే సారీ, కానీ ఇట్లా ఎట్లా వస్తాను అందు నాకు అర్థం. ఏమైంది నీకు? మజాక్ నాతో అవుతలేదు రచ్చులేదు. నేను ఎన్నిసార్లు మజాక్ చేస్తారచ్చు మనిషి? నన్ను ఏమైనా ఏమనుకుంటున్నాడు అసలు? నాకు అందరి ఎన్నిసార్లు మజాక్ చేస్తారచ్చు మనిషి? నన్ను ఏమైనా ఏమనుకుంటున్నాడు అసలు? నాకు అందరి నేనేమన్నా చెప్పు. ఒక్కసారి 2 సార్లు రచ్చు ఊకే మజాక్ అవుతుంది రచ్చు. వీళ్ళ ఫస్ట్ అయితే నేను మా ఇంట్లో నుంచి ఎందుకు బయటికి రావాలి? వీళ్ళకంటే ఒక ఇల్లు లేదా? వీళ్ళకి వెళ్ళమని చెప్పు. ఇప్పుడు సరే వెళ్ళిపోమా నందు. నందు వెళ్ళిపోమా. నువ్వు వెళ్ళిపో. నాకు నీతో సంబంధమే లేదని చెప్తున్నా కదా. నాకు నీతో సంబంధమే లేదని చెప్తున్నా కదా. ఇదంటే అర్థమవుతుందా? ఇన్ని రోజులు నువ్వు మజాక్, అది నేను మజాక్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఎమోషనల్ నేను కొంచెం ఎమోషనల్ అయినా అబ్బా. నీకు ఎమోషనల్ కి హ్యాపీనెస్ కి మజాకి తేడా లేదు కదా. చెరుకట్లా చచ్చిపోదాం. నీకోసం ఎవరు వస్తారా? మరి ఎందుకు వచ్చావు? నా ఇష్టం. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏమైనా సమాధానం? ఇప్పుడు నీ ప్రాబ్లం అదా? నా ఫ్యామిలీ వాళ్ళకి ఆన్సర్ ఏమి ఇస్తుందని ప్రాబ్లమా? లేకపోతే నేను ఇంట్లోంచి కోపంతో బయటకు వచ్చాను ప్రాబ్లం ఏంది? రెండు ప్రాబ్లమే. సారీ అని చెప్తున్నాం కదా.
అసలు శివాని నాకు అసలు నీ పైన కోపం లేదు శివాని, నాకు నీ పైన కోపం లేదు. వాడి మాట ఎట్లా చూసినావా? ఎందుకు వచ్చినావే? వాడి మాట నువ్వు విన్నావా ఎట్లున్నాయో? ఇక్కడ దాకా వస్తే ఏమైనా అయితే కరెక్ట్ కాదక్క నిజంగా ఇక్కడికి రావడం. అసలు ఈ టైంలో ఇటు దాకా రావడం కరెక్ట్ చెప్పమాట. ఇష్టమోడు తిడుతుంది తెలుసా? మీ మమ్మీ చాలా ఎమోషనల్ అయినా నీకు అర్థం అవుతుంది. అక్కడ ఇంట్లో ఏం జరిగింది ఫోన్ చేస్తా నేను ఎమోషనల్ అయినప్పుడు నేను అవునబ్బా నేను ఎమోషనల్ అవుతున్నాను నీకు ఫోన్ చేసి చెప్పాలా నేను? మాట్లాడాలా కదా నందు, మాట్లాడకుండా ఇట్లా వస్తే కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు నేను నువ్వు తిను సుమ మాట్లాడుకున్నప్పుడు ఈయనకి మధ్యలో అమ్మాయిలు మాట్లాడుకున్నప్పుడు ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం ఏముంది ఈయనకి? దానికి నువ్వు అలిగొస్తావు ఒక మాట చూడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసినావు. నువ్వు ఫస్ట్ నైట్ అది మజాక్ గా చేసినావు, అది నీకు అర్థం అవుతలేదు. నువ్వు ఆ మూమెంట్ లో నువ్వు నాతో ఎంత హర్టింగ్ గా మాట్లాడినా నాకు తెలుసు, అర్థమైందా? ఎంత హర్టింగ్ గా మాట్లాడినా నాకు తెలుసు, అర్థమైందా? నువ్వు బయటికి వెళ్ళిపో, నాకు 10 minutes టైం, నాకు 20 minutes టైం అంటే నువ్వు మాట్లాడేస్తూనే ఉంటావు కదా. నీ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు దేనికైనా ఆఖరికి నిన్ను నువ్వు చంపుకోవడానికైనా పక్కన వాళ్ళకి చంపనికైనా నువ్వు రెడీ, అంతే కదా? చేసుకో భరత్, ఇతనే చేసుకో, నువ్వు వెళ్ళిపోతాను. నిజంగా చెప్పు, నువ్వు సీరియస్ గా వెళ్ళిపోతా కావాలంటే. సీరియస్ గానే చెప్తున్నా భరత్, నేను నాకు పిచ్చి లేపక చెప్తున్నా. ఎవ్వరికి పిచ్చి నువ్వు నాకు లేపుతున్నావు, ఎవ్వరికి పిచ్చి నువ్వు నాకు లేపుతున్నావు. ఒక్కసారి ఒక్కసారి 2 సార్లు ఎవ్వరికైనా సరే అది ఇప్పుడు అర్థమైంది. కాల్ చేయాలంటే ఇప్పుడు కాల్ చేయాలా, నీకు చెప్పి కాల్ చేయాలంటున్నావు కదా, మస్తు అవుతుంది. గురించి నీకు ఫోన్ చెప్పాలా? నేను భరత్ వల్ల ఎమోషనల్ అయినా అని చెప్పేసి. అవునండి, ఇక్కడికి వస్తాను. ఏం చేయాలి మళ్ళా? ఎవరికి చెప్పకుండా ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా నేను ఏడుస్తున్నాడు చూడు, నీకు ఏర్పడుతుంది. చెప్పుకొని భరత్ ఇంకోసారి వాడితే అప్పుడు తెలుస్తుంది. వాడితో నీకేంది నాకు అర్థం కాదు. ఏమో నాతో ఒక మాట చెప్పు, నాతో నీకేం చెప్పు. లొల్లి నీకు నాకు అయినప్పుడు మన ఇద్దరి మధ్యలోనే ఉంటది, అర్థమైందా? అయితే ఇప్పుడు ఏమన్నా నీకు నాకు రిలేషన్ ఏంది? మనం ఫ్రెండ్సా, సిస్టర్ అండ్ బ్రదర్సా, ఇంకేమన్నా నేను అంటలేను. నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేసి నువ్వు మాట్లాడినావు, అది కరెక్ట్ కాదని చెప్తున్నా నేను, అర్థమైందా? అది కరెక్ట్ కాదు. సరే నందు, సారీ అక్క. ఒక్కసారి కారుకి ఇంటికి పోయి వీళ్ళ మమ్మీ వాళ్ళకి దండం పెడతాను. నేను రాను. నందు ఒకసారి ఇప్పుడు ఒక్కసారి చేస్తామా? ఇప్పుడు సారీ చెప్తున్నా వాడు మళ్ళా రిపీట్ చేస్తాడు. వాడు మళ్ళా రిపీట్ చేస్తాడు. వాడి గురించి నాకు తెలిసి ఒకసారి నా కోసం అక్క నేను రిపీట్ చేయను, సారీ. ఇగో రేపు పొద్దుగా మీ ఇంటికాడ కూడా ఇంకా చూడు, పెళ్లి అని చెప్పి మజాక్ చేస్తా, ఫస్ట్ నైట్ అని చెప్పి మజాక్ చేయరు. అర్థమవుతుందా? దండం పెడితే నేను ఎక్కాను, నేను రాను. నేను ఓలా బుక్ చేసుకుని వెళ్ళిపోతా, అవసరం లేదు. మజాక్ చేయకే, నాకు ఇట్లా నెత్తి ఖరాబ్ చేయకున్నాడు, మజాక్ చేయకున్నాడు. ఫస్ట్ నాడు లిమిట్స్ అనేది లేదు రచ్చు.